వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఒక రకంగా దేశవ్యాప్తంగా ఎలాంటి ఎన్నికల యుద్ధ వాతావరణం ఆవరించి ఉందో తెలుగు రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకంత ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోనైతే అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడైతే ఎప్పుడో నెల రోజుల పైనే అవుతుంది అక్కడ ఆ యుద్ధ వాతావరణం మొదలై. కోర్స్ ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుద్ధమే జరుగుతుంది అక్కడ రోజు ప్రజలకి ప్రభుత్వానికి. కానీ తెలంగాణలో ఒక 10-15 రోజులుగా కాస్త ఎన్నికలు వస్తున్నాయనే మూడు ఉన్నా ఇవాళ నుంచి అది పీక్స్ వెళ్ళింది. ఇవాళ ప్రధాన నాయకుల సభలన్నీ ఇవాళ తెలంగాణని ఒక ఊపేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 సభలు నిర్వహించడం, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి పేరుతో మహిళల సభ ఒకటి నిర్వహించడం పరేడ్ గ్రౌండ్స్లో, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కరీంనగర్లో ఇప్పటివరకు కొంచెంసేపటి క్రితం చూశారు మీరు, అక్కడ ఒక భారీ ఎన్నికల సభను ఆయన నిర్వహించడం. దీంతో ఇక సమరం మొదలయ్యింది అనే ఒక వాతావరణం వచ్చింది. అయితే ఈ సమరం మొదలైన దాంట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరెవరి పొజిషన్ ఎలా ఉంది అనేది చూస్తే కొంచెం కాంగ్రెస్ ఏమో మొన్ననే అధికారంలోకి వచ్చిన జోష్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆ పార్టీకి కార్యకర్తల్లో కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చే వ్యవహారం చూసినా లేకపోతే ఇంకో రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీలో ఆ జోష్ కంటిన్యూ అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కూడా ఊహించిన దానికంటే కాస్త ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం, కాస్త ఓట్ పర్సంటేజ్ని పెంచుకొని ఇప్పుడు మళ్ళీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో తెలంగాణలో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ పనిచేస్తోంది. బీఆర్ఎస్ నుంచి చూస్తే ఇంకా ఓటమి భారం ఇంకా పూర్తిగా తగ్గకపోవడం, ఓటమి భారం నుంచి పూర్తిగా బయటపడలేదు. మరోవైపు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా రోజుకొక ఎంపీఓ రోజుకొక ఎమ్మెల్యేనో పార్టీని వీడి వెళ్ళిపోతున్న తీరు కాస్త కేసీఆర్ గారికి శిరోభారంగానే ఉంది. ఈ శిరోభారాన్ని ఒకవైపు ఆయన భరిస్తూనే మళ్ళీ పార్టీని రేపు ఎంపీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో కాస్త మంచి నంబర్ సాధించుకోగలిగితేనే మళ్ళీ పార్టీ పరువు ప్రతిష్ట అలాగే పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ఉంటుంది, లేకపోతే ఎగ్జిస్టెన్సే సమస్య అవుతుందనే ఒక ఆందోళనతో ఆయన కష్టపడడం మొదలుపెట్టారు ఇవాటి నుంచి. సో ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్కి అనేది ఒక అంశం అయితే, బీజేపీ ఎలా ఫీల్ అవుతోంది, కాంగ్రెస్ పార్టీ ఎంత ధీమాతో ఉంది అనే అంశాలు చర్చిస్తున్నాం మనం. చర్చలో మనతో బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకురాలు రాణి రుద్రమారెడ్డి గారు అండ్ రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్వకేట్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రుద్రమ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు, వాతావరణం ఎలా ఉంది? వాళ్ళు అమిత్ షా వచ్చారు, అఫ్ కోర్స్ ఎన్నికల సభలాగా జరిగింది, మన ప్రధానమంత్రి గారు వచ్చినా ఇంకోటి వచ్చినా అవన్నీ యాక్టివిటీస్ గవర్నమెంట్ యాక్టివిటీస్ లాగానే మనకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు అంతా ఎలక్షన్ మూడ్ వచ్చేసింది కదా. సో ఈ పరిస్థితి చూసినప్పుడు మీ అంచనాలు ఎలా ఉన్నాయి? వెంకటకృష్ణ గారు, నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే అది ఆ గ్రోత్ అనేటువంటిది లాస్ట్ 5 years లో చాలా చక్కగా గ్రోత్ కనిపిస్తోంది. ఇందాక కూడా మీరు చెప్పినారు ఓట్ పర్సంటేజ్ పెంచుకున్నాము, ఊహించిన దానికంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా 8 స్థానాలు ఊహించని స్థానాలను గెలుచుకున్నాము. ఇప్పుడు ఎంపీల విషయంలో కూడా 2019లో ఎవరు ఊహించలేదు ఒక 4 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయని. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు అనేటువంటిది అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇవాళ రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 10-12 సీట్లను గెలుచుకొని తీరేటటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, మోడీ గారి చరిష్మా అయితేనేమి, ఇవాళ దేశ అభివృద్ధి కోసం దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి పట్లనైనా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిలో సింహభాగం బాధ్యతను భారతీయ జనతా పార్టీ కేంద్రం తీసుకోవటం అనేటువంటిది ప్రజలందరికీ కూడా కనిపించింది. అది మేము కూడా చాలా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినాము, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మోడీ గారి లాంటి నాయకుడు భారతదేశంలో ప్రధానిగా ఉంటే డెఫినెట్ గా తెలంగాణకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఎంపీలు ఎక్కువగా ఉండాలి అనేటువంటిది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, 4 ఎంపీలు ఈ టర్మ్ లో ఉన్నారు. గత టర్మ్ లో 1 ఎంపీ ఉంటేనే
తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల పైచిలుకు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి తెలంగాణలో ఖర్చు పెట్టేయగలిగినాం. రేపొద్దున నిజంగానే 10-12 స్థానాలు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మన ఎంపీలు ప్రతి పైసా కూడా తీసుకురాగలుగుతారు, మన కోసం కొట్లాడగలుగుతారు. అండ్ ప్రజలు ఎప్పుడు కూడా వెంకటకృష్ణ గారు మనందరికీ కూడా తెలిసిందే, గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూడండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది అని అనుకోగానే చాలా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, అంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ కావచ్చు, లేదంటే ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా 3వ స్థానంలో ఉంటారు అని అనుకున్నటువంటి చోట కావచ్చు, మొత్తం ఓట్ పర్సంటేజ్ అంతా కూడా కాంగ్రెస్ వైపు కి ట్విల్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అధికారంలోకి ఎవరు వస్తారు అని అనుకుంటే ప్రజల మూడు కూడా అటు మారుతుంది. అట్లనే ఇవాళ కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది చాలా క్లియర్ గా దేశమంతా కూడా ఆ వాతావరణం వచ్చేసింది. 400 పైచిలకు స్థానాలను బీజేపీ గెలుచుకోబోతోంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉండేది బీజేపీ కాబట్టి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఫర్ దట్ మ్యాటర్ మీరు అన్నట్టు ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉంటాయని ఎన్నికలకు 10-15 రోజుల ముందు ఒక యూఫోరియా క్రియేట్ అవుతుందో, న్యూట్రల్ ఓటర్స్ వీలైనంత వరకు అటువైపే మొగ్గు చూపుతారు. అయితే యు ఆర్ రైట్, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో సెంట్రల్లో మళ్ళీ మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనే ఒక వాతావరణం ఉంది కాబట్టి మరి న్యూట్రల్ ఓటర్స్ అటే టర్న్ అవుతారు మ్యాక్సిమం. తెలంగాణలో ఎలా ఉంటుంది అనేది కొంత టిపికల్గా ఉంది అనేది అనలిస్టులు కానీ లేకపోతే సెఫాలజిస్టులు కానీ చెప్తున్నమాట. ఎందుకు అంటే నిన్నగాక మొన్ననే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అధికారంలోకి వచ్చింది 100 రోజులు అయింది, జస్ట్ 100 days. ఈ 100 daysలో వాళ్ళు 100 daysలో ఏవైతే మేము హామీలు అమలు చేస్తామన్నారో అవి ఆల్మోస్ట్ ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కూడా క్యాబినెట్లో 2 కీలకమైన హామీలు చెప్పినారు, రైతు బంధు 2 రోజుల్లో చేస్తామని. సో ఆ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అఫ్ కోర్స్ బీజేపీకి ఉండదని కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఒక ఇది ఉంది. దాని మీద వాళ్ళు ఏమంటారో చూద్దాం ఒకసారి. రామచంద్రారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రామచంద్రారెడ్డి గారు, బీజేపీ నో డౌట్ చాలా జోష్లో ఉంది, దేశవ్యాప్తంగా కూడా 400 సీట్లు టార్గెట్ ఎన్డీఏ అన్నట్టుగా ఉన్నారు. అది కొంత తెలంగాణలో కూడా పనిచేస్తుంది, అన్ని రాష్ట్రాల్లో పనిచేసినట్టే. అయితే కాంగ్రెస్ పార్టీ నిన్ననే అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి చరిష్మా కావచ్చు, మీరు 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన హామీలను ఇస్తున్న తీరు కానీ ఇవి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది మీకు? అంటే వెంకటకృష్ణ గారు, మొన్నటి విజయం వెనుక 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఒకటైతే, రెండవది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మన దుస్థితికి కారణము ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి రెండవది. ఈ 2 అంశాలతోని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవాన్ని తెచ్చే విధంగా పరిపాలన చేస్తుంది అన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఆల్రెడీ మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ఈ రోజున 4 గ్యారెంటీలు పూర్తి కావడం జరిగింది. ఈ రోజున నిన్న భద్రాచలంలో ఎప్పుడైతే ఇందిరమ్మ ఇళ్లను ఎప్పుడైతే ప్రకటించడం జరిగిందో ఇంకొకటి కూడా యాడ్ అయిపోయింది. అంటే ఈ విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి అవసరము, దేశానికి అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా, ఓటర్ కూడా గ్రహించి ఉన్నాడు కాబట్టి, ఒక కన్క్లూజన్ తో ఉన్నాడు కాబట్టి ఈ మూడ్లు ఈడ్లు కాదు. ఈ మూడ్లు కాకుండా కేవలము ఇప్పుడున్నటువంటి చారిత్రాత్మక అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఎన్నికలు కొనసాగుతాయి అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. ఎందుకంటే 2019లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయని చెప్తున్నారు. ఎస్ వచ్చినాయి. 2019లో వచ్చినటువంటి పరిస్థితి వేరు. ఒక దగ్గర పోయి కేసీఆర్ రెచ్చగొట్టి వచ్చేసిండు హిందువులు బంధువులు అని చెప్పేసి, ఇంకో దగ్గర మత కల్లోలాలు అన్నాడు, ఇంకో దగ్గర వచ్చేసి ఇంకొక యాడ్ చెప్పాడు, ఇంకొక దగ్గర పసుపు బోర్డు అన్నాడు. ఈ విధంగా 4 చోట్ల కూడా ఒక ఫాల్స్ ప్రామిసెస్ చేసి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ రోజున ఏదో ఓట్లు కొల్లగొట్టడం జరిగింది, దాంతో అక్కడ గెలవటం జరిగింది. దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ రోజున కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు లేరు, మాటకారులు ఎవరు లేకుండా అప్పుడు ఒకటి మాటకారులతోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నమ్ముకొని ఉండదండి. ఎప్పుడైనా కానీ అరిచేతుల వైకుంఠం కాంగ్రెస్ పార్టీ చూపించదు. ఎప్పుడైనా కానీ వాస్తవిక పరిస్థితి అభివృద్ధిని చూపిస్తుంది. వెంకటకృష్ణ గారు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి 100 రోజులు కాదు అధికారంలోకి, అయినా కానీ గతంలో నువ్వేం చేసినావు, ఇప్పుడేం చేసినావు అని చెప్పేసి ఎవడైనా కానీ నన్ను ప్రశ్నిస్తే ఒక ఓటరు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాం. ఎస్, నేను ఆన్సర్ చేయాలి అతనికి, ఎందుకంటే అతను ఓటుతోనే మేము ఇవాళ అధికారంలోకి వచ్చినామని చెప్పేసి పోతాము. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి, ఐటీ సెక్టర్ చూపిస్తాము, ఔటర్ రింగ్ రోడ్ చూపిస్తాము, అంతర్జాతీయ విమానాశ్రయం చూపిస్తాము, గతంలో ఉన్నటువంటి 198 సర్వీస్ చూపిస్తాము. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జలయజ్ఞం గురించి మాట్లాడతాము. ఈ విధంగా మేము చెప్పుకోవటానికి 100 ఉన్నాయి మేము చెప్పుకోవటానికి.
నేను అడుగుతున్న ఈ రోజున బీఆర్ఎస్ నాయకులని మీరు చెప్పుకోవటానికి ఏమున్నాయి? మీరు బీఆర్ఎస్ నాయకులు తర్వాత అడుగుతులే. బీఆర్ఎస్ నాయకులు అడగడానికి నేను ఉన్నా కదా ఇక్కడ. నేను మిమ్మల్ని అడిగాను. ఇప్పుడు కాదు, రుద్రమ గారు ఏమంటున్నారు, గెలుపు ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఎవరైతే గెలుస్తారనుకుంటారో ఓటర్లు, న్యూట్రల్ గా ఉండే ఓటర్లు 10%, 15% ఓటర్లు మెజారిటీ పోర్షన్ అటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆవిడ చెప్తున్నారు. అయితే ఇప్పటిదాకా నేను తెలంగాణ రాష్ట్రానికి కన్ఫైన్ అయి మాట్లాడినా. ఇప్పుడు మనం నేషనల్ వైడ్ గా ఒకసారి పోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. ఈ రోజున సభలో మా రేవంత్ అన్న కూడా ప్రశ్నించండి. ఈ రోజున ముఖ్యమంత్రి గారు 2 కోట్ల ఉద్యోగాలు అయితే మన రాష్ట్రానికి ఈ రోజున 80 లక్షల ఉద్యోగాలు రావాల్సి ఉండే ఎక్కడ పోయినాయని చెప్పేసి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడినాం, గతం నుంచి మాట్లాడినాం, పోరాడినాం. బీఆర్ఎస్ నాయకులు లెక్క కాకుండా మేము ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్కి స్టిక్ అయిపోయి మేము ముందరికి పోయినాం. అదేవిధంగా అపర కుబేర్లని, ఈ బ్యాంకులని కొల్లగొట్టి చేసినటువంటి దొంగలని దేశం దాటించి పంపించిన చరిత్ర ఉన్నది బీజేపీకి. ఈ రోజున ఇంకొకటి చెప్తున్నా, భారతదేశం కోసం మేము సంపాదించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా బహిరంగ మార్కెట్ లో తెగనమ్మినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందనంటే బీజేపీ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఒక నియంతృత్వ పోకడలతోని మోడీ, అమిత్ షా ద్వయం వాళ్ళిద్దరే పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ పరిపాలనని ఏకస్వామ్య వ్యవస్థ చేసిన కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను చేయలేదు. దాన్ని కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారంటున్నారా రేపు ఎలక్షన్ లో? 100%. అదే విధంగా ఇక నిత్యావసర వస్తువులు చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ ని 450 నుంచి 1200 తీసుకుపోయినటువంటి ఘనత ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది కేంద్రంలో. ఈ రోజు అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ రెండు కూడా కలిసి తెలంగాణకి రావాల్సినటువంటి అంశాలు. ఒక నిమిషం లెట్ మీ ప్లీజ్. విభజన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలని ఫుల్ఫిల్ చేయడంలో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అదేవిధంగా ఐటీఆర్ సెక్టర్ తీసుకుపోయి గుజరాత్ కు తరలించుకోవడం జరిగింది. రామచంద్ర ఇప్పుడు మొన్న ఐటీఐఆర్ ఇవన్నీ ఈ స్టోరీలన్నీ మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి. మొన్న ఎలక్షన్స్ లో అట్లనే ఉంటాయి కానీ అట్లనే ఉంటాయి. రాజకీయాలంటే మనకు తెలియదే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా బరిలో దిగుతున్నారు కాబట్టి ఈ బరిలో ఏంటి అన్నప్పుడు డెఫినెట్ గా మీరు ఇందాక చెప్పిన ఈ 100 days లో హామీలు అనేది కొంత అడ్వాంటేజే మీకు. ఒక మాట అట్లనే ఆమె చెప్పినట్టు, రుద్రమ్మ గారు చెప్పినట్టు బీజేపీకి ఉండే అడ్వాంటేజెస్ వాళ్ళకున్నాయి. ఈ 10 ఏళ్లలో చేసినవి చెప్పుకోవడానికో, లేకపోతే ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు కేంద్రంలో చేసినవి కొన్ని ఉన్నాయి. రామ మందిరం ఇది కానీ, తర్వాత ఆర్టికల్ 370 కానీ, లేకపోతే నిన్న ఇది చేసిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఇట్లాంటి ల్యాండ్ మార్క్ డెసిషన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వాటి మీద కొంతమందికి వ్యతిరేకత ఉండొచ్చు, కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు. ఒక నిమిషం ప్లీజ్. ఒక నిమిషం. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్ళి కన్విన్స్ చేయడానికి, కనీసం లోక్సభ ఎన్నికల్లోనైనా తమ వైపు తిప్పుకోవడానికి ఏముంది అనేది శ్రీధర్ రెడ్డి గారు? ఇప్పుడు ఒకటండి, వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సరే గెలిచిన ఊపులో ఉందని మీరే చెప్తున్నారు. వాస్తవే కదా, వాస్తవే కానట్లేదు. గెలిచిన తర్వాత ఎట్లాగూ 100 days దాకా మేము బాగా ఊపుతామని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. అది ఓకే, ఆ పని చేస్తారు వాళ్ళు. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు చెప్పారు చాలా అంశాలు, బీఆర్ఎస్కి అవకాశం లేదు, మాకు సీట్లు వస్తాయి అట్లా ఇట్లా అని చెప్పేసి. ఇవాళ ఉన్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో ఏ పార్టీ అభ్యర్థులైతే, ఏ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలైతే కాంప్రమైజ్ కాకుండా, లేకపోతే ఏదో భయంతో ఆందోళనతో లేకుండా తెలంగాణ అస్తిత్వం కోసమో తెలంగాణ పట్ల పూర్తిస్థాయి అంకితభావంతో కొట్లాడే శక్తి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఉందనే విశ్వాసాన్ని ప్రజలు కల్పించే ప్రయత్నం చేస్తాం. అది గతంలో నిజం, ఇప్పుడు నిజం, భవిష్యత్తులో అదే నిజం అవుతుంది. ఎందుకంటే నేను 2-3 విషయాలు చెప్తాను. ఎప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, మిగతా నాయకులు కానీ ఏం మాట్లాడతారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఖచ్చితంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఏ గవర్నమెంట్లు ఉన్నా కేంద్రం సహకరించలేదనేది పోయిన 10 సంవత్సరాల్లో చాలా క్లియర్. తెలంగాణ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ టు ఇట్. అండ్ ఇప్పుడు కర్ణాటక కూడా కొంత మేరకి. కాబట్టి దానికి విభజన చట్టంలోని అంశాలు ఏమాత్రం తీర్చకపోవడం మాత్రమే తెలంగాణ ప్రజల ముందున్నటువంటి సజీవ తార్కాణం, సాక్ష్యం కూడా.
కాబట్టి బీజేపీ తెలంగాణకు మళ్ళీ ఏమీ చేయదు ప్రభుత్వంలోకి వస్తే కూడా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదంటున్నారు. వారి దయభావంతునికి ఉంటే అది వేరు సంగతి. కానీ కొంతమేరకు ఆడున్నటువంటి పరిస్థితులు చూస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి అవకాశం లేదని చర్చ బాగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఎట్లా ఉండదు బీజేపీ ఇతర మీరు కూడా జాతీయ పార్టీ మేము ఎందుకు అనే విషయాన్ని నేను చెప్తా వస్తా ఉన్నాను. కాబట్టి అదే సమయంలో పోయిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ ఎంపీ ఉన్నా మోదీ గారి గవర్నమెంట్లో పార్లమెంట్లో ఒక్కనాడు కూడా మేమేమో తప్పు చేశామని ప్రూవ్ చేసే ప్రయత్నానికి ప్రశ్నలు అడిగారు తప్పితే తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ఏ అంశం కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ మన ఉత్తమ్ గారి రెడ్డి గారు కానీ ఇంకెవరు అడగలే. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే కొట్లాడినరు తెలంగాణ ప్రయోజనాల గురించి, జాతి ప్రయోజనాల గురించి. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తేనే రేపొద్దున తెలంగాణ కోసం కొట్లాడతారనే విశ్వాసం మాకుంది, ప్రజలకు ఉంటుందనే విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. ఇక మా రుద్రవేద గారికి కోపం రాసుకుందా నా మీద. కానీ బీజేపీ ఎప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ ముందు బ్రహ్మాండమైన ప్రచారం చేస్తారు. కార్యకర్తల సమస్య లేదు, మీరు ఏ పని చేయండి చేస్తారు. పొద్దున్న లేచి మొదలుపెట్టి ఎన్ని కార్యక్రమాలు మీరు ఇచ్చినా లెక్క పెట్టి ఏ నాయకుడు రాకుండా కార్యకర్తలు చేస్తారు. కానీ బీజేపీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే టీజర్కు బ్రహ్మాండంగా వ్యూస్ వస్తాయి, సినిమా మాత్రం కలెక్షన్లు రావు. అటుంటే వాళ్ళ పరిస్థితి. ఈ పార్లమెంట్లో కూడా నేను చెప్తున్న ఈ ఎలక్షన్లో ఐఎమ్ గివింగ్ యూ ప్రెడిక్షన్. నేను మీ ఈ ఫోరంలో చెప్పాను అసెంబ్లీ ఎలక్షన్ ముందు సింగిల్ డిజిట్ దాటరని చెప్పాను. గ్రేటర్ హైదరాబాద్లో రాజాసింగ్ తప్పితే గెలిచే ప్రసక్తిలే అని చెప్పాను. అదే నిజమైంది. ఇప్పుడు చెప్తున్నా మీకు 4 సీట్లు రీటైన్ చేసుకుంటే బహు కష్టం. ఈవెన్ నేషనల్ మీడియా ఈజ్ ప్రిడిక్టింగ్ విచ్ ఈజ్ ఫేవరింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ 3 to 5 to them. అంటే ఏంటి, పోయినసారి కంటే ఒక సీట్ తక్కువ ఇస్తున్నారు ఇన్ ది లీస్ట్ లోయర్ సైడ్. తర్వాత ఇవాళ లేటెస్ట్ సర్వే కూడా నేషనల్ మీడియా ఇచ్చిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మాకంటే కొద్దిగా ముందుంది. కానీ బీజేపీ ఈజ్ ఫార్ డిస్టెంట్ ఇన్ ది థర్డ్ పొజిషన్ యాజ్ ఫార్ యాజ్ ది ఓట్ షేర్ ఈస్ కన్సర్న్. ప్రొజెక్షన్ ఫర్ ది 3-4-5 అన్నట్టే ఉంది వాట్ ఎవర్. కాబట్టి నేనేమంటున్నా అంటే బీజేపీని గురించి ఇప్పుడు పెద్దగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రూరల్ బెల్ట్లో కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లో మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలే గెలిచారు. కాబట్టి స్థానిక ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత స్థానికంగా ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందనే ఒక ఆశ మాత్రం దాంట్లో కొంత వాళ్ళకు ఉంటుండొచ్చు. తర్వాత ఏంటంటే నేను చెప్తా ఉన్నాను కదా మీకు, అసలు ఎందుకు ఓటేయాలి భారతీయ జనతా పార్టీకి? ఎంత నిర్లక్ష్యం ఉంది రాష్ట్రం మీద. 9 లక్షల కోట్లు అని చెప్పేసి రామచంద్రరావు గారు చెప్తున్నారు. ఫస్ట్ 2.5-3 లక్షలు చెప్పారు, వర్కౌట్ అవట్లేదని 5కి వచ్చారు, 5 నుంచి 9కి వచ్చారు. ఆ లెక్క ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీరు పూర్తి సాధారణంగా చెప్పండి. అయితే వాళ్ళ నిర్లక్ష్యానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో పోయిన 9.5 సంవత్సరాల్లో 37 ఫ్లైఓవర్లు కట్టామండి. ఆ ముషీరాబాద్ పోతే మొన్న మనసు కలగాలని మేము ఇక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ కట్టినాం కదా, 5 నిమిషాల్లో మనందరం హైదరాబాద్ వచ్చిన కాంచి ఎవడైనా ఆ లోయర్ ట్యాంక్ బండ్ ఉంది కదా ఆడికెంచి మొదలుపెట్టి ఆర్టీసీ హాస్పిటల్ పోవాలంటే బ్రహ్మప్రలయం ఉండేది. ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా పోతున్నారు. అటువంటి 37 ఫ్లైఓవర్లు కట్టినాము. 2 ఫ్లైఓవర్లు గౌరవ కిషన్ రెడ్డి గారు, 3 శాఖల కేంద్ర మంత్రి గారు, 3 ఎంపీలు, బ్రహ్మాండమైన సంజయ్ గారు వీళ్ళంతా కలిసి 2 ఫ్లైఓవర్లు కడతామని చెప్పిండ్రు. ఒకటి అంబర్పేట దగ్గర ఫ్లైఓవర్ ఉంది, ఆ ఉప్పల్లో ఉంది. ఇవాళ కూడా అదే మొండి పిల్లర్ల మీద కనబడతా ఉంది. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుకు ఈ ఫ్లైఓవర్లు సాక్ష్యం అయితే మీ యొక్క నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం ఉండి కూడా ఆ పూర్తిగా 2 ఫ్లైఓవర్లే తార్కాణము. అట్లా అనుకున్నా కూడా హైదరాబాద్ గెలవరు, మల్కాజ్గిరి సికింద్రాబాద్ గెలవలే. నేను చెప్తున్నా అదేది పోయినసారి పార్లమెంట్లో మోదీ గారి అవకాశం ఉంది కాబట్టి అవకాశం వచ్చింది. సరే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పేసి నేను చెప్తున్నా ఇక్కడ కాంటెక్స్ట్ ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు ప్రజల్ని రేపొద్దున కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్కు న్యాయ పరిస్థితి కనీసం ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలే. ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలని ప్రజలు అడుగుతారు కదా, అది చెప్తాం కదా. నేను చెప్పేది ఫైనల్ మీడియా ద్వారా కూడా ఫైనల్ గా ఒక్క విషయం, అమిత్ షా గారు చేసిన పర్యటనలు పాకిస్తాన్లో చేసిన ఒక రాష్ట్రం గెలిచే వాళ్ళేమో కానీ ఆయన వస్తున్నారు పోతున్నారు. త్రిపుర గెలిచారు కమ్యూనిస్ట్ రాష్ట్రాన్ని, కానీ తెలంగాణలో ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే సమర్థమైన నాయకత్వం తెలంగాణ బీజేపీ నాయకులు ఆ బృందము ఎట్లుందంటే ఇండియాలో అంటే నెగిటివ్ సెన్స్ ఏం కాదు, ఇది మిడతల దండు అనేది నెగిటివ్ సెన్స్ కాదు. ఎలక్షన్లు ఉంటే అలాగా కమ్మేస్తారు. ఆ పార్టీకి ఉన్న స్ట్రెంత్ అది.
తప్పలేదు. sometimes వాళ్ళకి అది- నాయకత్వం ఉంది, వస్తారు వాళ్ళు. అదే అంటున్నా. నేషనల్ పార్టీ అది స్టేట్ ఒక స్టేట్ లో ఎలక్షన్ అయినా దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ అయినా మొత్తం ఇలా కమ్మేస్తారు. వస్తారు, కానీ బాగా అయిందా నాయకులు కాదా కూడా అనేది see, ప్రధానమంత్రి గారు ఇంకా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇంకా రాలేదు. ఆయన ఆల్రెడీ తెలంగాణ టూర్ 3 రోజులు ఇక్కడ ఉండేలాగా మళ్ళీ plan చేస్తున్నారు. టూర్ ముందు మొన్న fix ఒకసారి మళ్ళీ plan చేస్తున్నారు. ఫిక్స్ చేసేసుకున్నారు. ఎలక్షన్ లో మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు ఉంటది. సో అంటే వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ వర్క్ ఆల్రెడీ వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎట్లా పనిచేస్తాయి. ఇప్పుడు నేషనల్ పార్టీ స్ట్రెంగ్త్ ఉంది, గవర్నమెంట్ ఉంది, పవర్ ఉంది, పని చేస్తారు, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, అది ఓకే. కానీ మీరు అంటే తెలంగాణకి ఏం జరిగింది అనేది అది ప్రజలు వారు వచ్చినా చూసుకుంటారు. ఇక్కడ కాదు అని ప్రజలు చెప్తున్నా. చూసుకుంటారు. ఒకటి కానీ మీరు ఇందాక ఒక లాస్ట్ మాట ఏంటంటే రామచంద్ర రెడ్డి గారి ఒక విషయం చెప్తా. కాంగ్రెస్ చిన్న బ్రేక్ చెప్పండి. వెళ్తాం. సరే. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే బీజేపీ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ కొంచెం మాకంటే కొంచెం ముందుంది, బీజేపీ గురించి మాట్లాడుకోవాలి. రాణి రుద్రం గారు బ్రేక్ ముందు శ్రీధర్ రెడ్డి గారు అన్నది మీరు క్యాచ్ చేసే ఉంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మాకంటే కొంచెం ముందుంది, మేము కాస్త మెరుగ్గానే ఉన్నాము, బీజేపీ. ఒక సర్వే రిపోర్ట్ లో నేను అది ఐఎమ్ కోటింగ్ ఏ సర్వే రిపోర్ట్. మీరు 2 సర్వేలు చెప్పారు. నేషనల్ మీడియా అదే నేషనల్ మీడియా సర్వేనే చెప్పారు. మీరు చెప్పిందే చెప్తున్నా, నేను కూడా ఐఎమ్ నాట్ డీవియేటింగ్. అంటే నేను చెప్పినట్టు కాకుండా అదే నేషనల్ మీడియా సర్వే 3 నుంచి 5 అని ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన లేటెస్ట్ దాంట్లో కూడా చాలా తక్కువ లో పొజిషన్ ఇచ్చారు. కాబట్టి బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదనేది వారి అంచనా. పార్టీ పరంగా వ్యక్తిగతం ఏముంటుందిలే, ఆయన తొర్రూరు, మీరు నరసంపేట, మేము ములుగు, అదే కదా డిఫరెన్స్, అంతమించి ఏం డిఫరెన్స్ ఉంటుంది. అయితే కాకపోతే పరిస్థితి ఏంటంటే మొత్తం ఒక్క జిల్లా వాళ్ళని కూర్చోబెట్టారు మీరు. అదే కదా. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే అసలు బీఆర్ఎస్ కి 1, 2 వస్తే జనమంతా మాట్లాడుకుంటుండే ఆయన బీజేపీ గురించి మాట్లాడొద్దు అంటున్నారు శ్రీధర్ రెడ్డి గారు. నాకు అది అర్థం కాలేదు. యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, మీరు కూడా స్టడీలు చేస్తూ ఉంటారు కదా పార్టీ వైపు నుంచి. ఎస్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వారి ప్రిడిక్షన్ చాలా కరెక్ట్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పారు కదా. అవును. బట్ వారి అసలు ప్రిడిక్షనే వారిది తప్పైంది. ఎందుకంటే వారు 100 సార్లు 1000 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కుండబద్దలు కొట్టి చెప్పినారు. సో బీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాదు, కాంగ్రెస్ వైపు ఎవరు చూడట్లేదు, బీజేపీని ఎవరు కానట్లేరు అని కొన్ని 100 సార్లు అన్నారు. వారు అది నేను చెప్తున్నాను అది జరుగుతుంది చూడండి మీరు అని చెప్పారు. మరి అది జరగలేదు కదండి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వారి ప్రిడిక్షనే జరగనప్పుడు ఇతర పార్టీలకు సంబంధించి వారి ప్రిడిక్షన్ ఎట్లా జరుగుతుంది? కాబట్టి ఇవాళ సరే అంచనాలు ఎప్పుడైనా కూడా, నేను శ్రీధర్ రెడ్డి గారిని ఏదో వ్యక్తిగతంగా అనాలనేది నా ఉద్దేశం కాదు, వారు చెప్పినారు కాబట్టి నేను దానికి సమాధానం చెప్తున్నాను. కాబట్టి వారి అంచనాలో, నా అంచనాలో, మీ అంచనాలో నిజం అవుతాయి, నిజం కావు, ఇది జరుగుతుంది అనేది ఉండదు. ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయం ఏమున్నది, ప్రజలు ఎటువైపు చూస్తున్నారు అనేటువంటిదే ఇక్కడ పాయింట్. ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు ఆలోచించినట్టు ప్రజలు ఆలోచించారు. ప్రజలకి ఏదైతే నీడ్ ఉందో, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాటిని రాజకీయ పార్టీలు ఫుల్ఫిల్ చేసినప్పుడు అటువైపు చూస్తారు. ఇవాళ అట్లనే ప్రజలు కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ వైపు చూస్తున్నారు. అది చాలా క్లియర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ నేషనల్ సర్వేలో లేకపోతే ఏ ఛానల్ వాళ్ళలో చాలా సందర్భాల్లో సర్వేలు కూడా కింద మీద అవుతాయి. చాలా సందర్భాల్లో మీరు ఒకటి గమనించండి, ప్రజలు కూడా ఏం చేస్తారు అని అంటే, గతంలో మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో కాంగ్రెస్ వైపుకి వస్తుంది అనేటువంటిది కానీ, అంతకంటే ముందు బీజేపీ వైపుకి ప్రజాభిప్రాయం అనేటువంటిది మల్లుతుంది అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. ఎందుకంటే ఎవరు అధికారంలోకి వస్తారో తెలియనప్పుడు, ఇవాళ ఎవరు అధికారంలో ఉంటారో తెలియనప్పుడు వాళ్ళు కొద్ది బయటకు చెప్పడానికి కొంత వెనుక ముందు ఆడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి, ఇవాళ మోడీనే దేశంలో అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేటువంటి స్పష్టం అవుతుంది. ఈవెన్ తెలంగాణ ప్రజలు కూడా ఇంకొక పాయింట్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సోదరులు వారు కూడా అన్నారు, అసలు బీజేపీ ఏమి చేయలేదు తెలంగాణలో, ఏమి చేసింది, ఎందుకు ఓట్లు అడుగుతుంది బీజేపీ అని. అసలు బీజేపీ తప్ప ఇవాళ గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో వీళ్ళు చేసింది ఏమిటి అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందండి, తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్రం కదా, తెలంగాణ రాష్ట్రంలో మీకు పసుపు బోర్డు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాదా, తెలంగాణ రాష్ట్రానికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కాదా, సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నటువంటి మూతబడ్డ మిల్లుని ఓపెన్ చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ, కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టింది ఇవాళ భారతీయ జనతా పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదండి, అది డోంట్ మిస్లీడ్ ద పీపుల్. రైల్వే ఇట్స్ నాట్ ఎ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది తప్పితే రైల్వే ఓవర్ ఆయిలింగ్ ఫ్యాక్టరీ అంటే కొంత దూరం పోయిన తర్వాత డబ్బలు క్లీన్ చేసుకునేది.
That is not railway manufacturing unit. శ్రీధర్ రెడ్డి గారు మీరు కావాలంటే అవన్నీ కూడా తీసుకొని ఒకసారి చదవండి. అది ఓవరాల్ నేను చదవక్కర్లేదమ్మా, మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను చెప్తాను వినండి. సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు సార్, అది రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటా లేకపోతే రైల్వే ఓవరాలింగ్ యూనిటా? ఓవరాలింగ్ యూనిట్ అండి అది. ఓవరాలింగ్ యూనిట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెద్దది, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నేను పుట్టిన దగ్గర నుంచి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనే వార్తలు వింటున్నా గానీ రాలే. నార్త్ ఇండియాకి వెళ్ళిపోయింది, మనకు ఓవరాల్ యూనిట్ వచ్చింది. రైట్, ఓకే. ఎనీవే అది దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు, బట్ ఇట్ ఇస్ నాట్ మ్యానుఫ్యాక్చరింగ్. కాదు నన్ను మీ అబ్జర్వేషన్ చెప్పండి చాలు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవము. అవును. వైబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతామని గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, తెలంగాణ రాకముందే ఒక అయ్యే క్రమంలో ఉన్నటువంటి హామీల విషయంలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన కమిటీలు వేసిన మాట వాస్తవం. దానికి వయబిలిటీ ఏముండదండి. ప్లీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 3 రకాలుగా ఉంటాయండి. అది వ్యాగన్స్ తయారు చేసేది ఉంటది, కోచులు తయారు చేసేది ఉంటది, ఓవరాలింగ్ చేసేటటువంటిది ఉంటది. ఒక రైలు పెట్టే తయారు కావాలి అంటే దాంట్లో రకరకాల పార్ట్స్ రకరకాల చోట తయారు చేస్తారు. ఇవాళ భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కోచ్ ఫ్యాక్టరీలు కొన్ని దిక్కులో ఉండొచ్చు, ఓవరాలింగ్ ఫ్యాక్టరీలు కొన్ని దిక్కులు ఉండొచ్చు. శ్రీధర్ గారు అండ్ రాణి గారు ఒక్క మాట, ఇక్కడ అబద్ధాలు నిజాలు ఇవి కాదు కానీ మచాడు అబౌట్ నథింగ్ అని ఆ రైల్వే దాని గురించి తక్కువ మాట్లాడుకున్నంత మంచిది. ఎవరైనా అనవసరంగా టైం కిల్లింగ్, క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్, నెట్వర్క్. మీ చేతిలో బ్రహ్మాండమైన రామబాణం ఉందండి. మీరు ఇక్కడ తెలంగాణకి ఏం తెచ్చారు, తెలంగాణకి ఏం తేలేరు, అమిత్ షా గారు కూడా 3 పాయింట్లు చెప్పారు. కాదు ఇవాళ అమిత్ షా గారు మీరు వెళ్ళే ఉంటారు ఆ సభకి, ఆయన 3 పాయింట్లు చెప్పినారు. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అని. ఏంటి? నంబర్ 1 రామ మందిర్, నంబర్ 2 ఆర్టికల్, నంబర్ 3 క్యా హై ఓ ఇది సిఏఏ, ఇంకోటి కూడా చెప్పినారు అది తలాక్, ట్రిపుల్ తలాక్. సో అవి కదా మీ స్లోగన్స్. ఈ తెలంగాణకి ఏమి ఇచ్చాయి? పీనట్స్ అండి, ఇవి పీనట్స్. వెంకటకృష్ణ గారు నేనేమంటున్నా అంటే భారతదేశం గురించి చెప్తే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ముందు రాష్ట్రం గురించి, ప్రాంతీయ పార్టీ కాబట్టి సహజంగా ఉంటది. మీరు ఇక్కడ ఏం చేశారు అన్నప్పుడు చెప్పాను. నేను ఇంకొక నిమిషం యాడ్ చేస్తాను, ఒకటే పాయింట్ త్వరగా. రైల్వే ఫ్యాక్టరీకి సంబంధించి ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయని మోడీ గారు శంకుస్థాపన చేసే రోజు దాని పేరు మార్చి దాన్ని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU గా పేరు మార్చి వారు శంకుస్థాపన చేశారు. మీరు రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి. అది క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దేశంలో మీరు దేశం విషయానికి వస్తే చాలా స్పష్టంగా మీరు అన్నారు చాలా ఇష్యూస్ ఉన్నాయని. ఇవాళ బీజేపీ అధికారంలోకి రాకముందు 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కాశ్మీర్ విషయంలో ఆ సమస్యను తేల్చలేదు. ఇప్పుడు ఒక మాట రాణి రుద్రం గారు, దయచేసి నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే బికాస్ టైమ్ ఈజ్ రన్నింగ్ కదా. సో మీరు చెప్పాల్సింది మీరు చెప్పినారు. ఒకసారి కాంగ్రెస్ రామచంద్రారెడ్డి గారు ఏమంటారు? రామచంద్రారెడ్డి గారు మీరేమో 14, 13, ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ 14 సీట్లు గెలుస్తాము అన్నారు. సర్వేలు కూడా ఏదో 10, 11 గెలుస్తామో అని మీరు అంటున్నారు. ఏంటి అసలు మీకు అంత ధీమా ఏంటి? అన్ని సీట్లు వస్తాయని ఎలా అనుకుంటున్నారు? ఒకటి. రెండోది అసలు బీఆర్ఎస్ ని బతకనిస్తారా తెలంగాణలో మీరు బీజేపీ కలిసి? అంటే కలిసి చేస్తారని కాదు, కొంతమందిని వాళ్ళు తీసుకుంటున్నారు, కొంతమంది వీళ్ళు తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళు వచ్చి చేరుతున్నారేమో. బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తున్నారు, మొత్తం మీద బతకనిస్తారా పార్టీని, తెలంగాణ పతాకాన్ని చెప్పుకునే బీఆర్ఎస్ ని? నన్ను ఉరుకులు పెట్టిస్తే నేను యాడ్ చేస్తానండి, ఆగండి. నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజాస్వామ్యవాదులంతా కూడా నిరంకుశ పాలన నుంచి విముక్తి కావటం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి మేము దాన్ని భావిస్తున్నాం. ఒకటి. నెంబర్ 2, మేము ఎందుకు ఈ రోజున అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం అంటే 14 సీట్ల పైచీలకు వస్తాయని చెప్పేసి మేము ఇచ్చినటువంటి 6 హామీలలో ఈ రోజుతో నిన్నటితో కలుపుకుంటే 5 హామీలు పూర్తి అయిపోయినాయి.
అదే విధంగా రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి ఇందాక స్పీచ్ ఇచ్చుకుంటూ నేనుంటే కనురెప్ప పాటలో కరెంటు పోలేదు, రైతు బంధు వచ్చింది, నీళ్లు కుచ్చేసుకొని నీళ్లు సాగించేటోడిని 1000 టిప్పర్లతో అది చేస్తుండ అని చెప్పేసి చాలా కథలు చెప్పాను. నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజున రైతు భరోసా అనేది 84% ప్రజలకి, రైతులకి ఈ రోజు అందింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. 2 రోజుల లోపల 93% కూడా మేము ఆ రైతు భరోసాని అందేటట్లు చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళని కట్టించేసి పూర్తి స్థాయిలో 4,4,500 కేసీఆర్ గారు ఇందాకనే కరీంనగర్ లో మాట్లాడుతూ ఇంత దౌర్భాగ్యం వస్తుందని నేను కలలో కూడా కలగనలే, ఇంత తొందరగా ఈ నెల రోజుల లోపట్నే రైతుల పొలాలు కాలబెట్టుకుంటున్నారట, నీళ్లు లేక, కరెంట్ లేక, గొర్రెలు మేపుతున్నారట, కరెంటు లేక, నీళ్లు లేక. ఆయన చాలా ఆవేదన చెందినారు కరీంనగర్ సభలో. సరే, ఆవేదన చెందుతా, రోడ్డు పేడు కాబట్టి వాళ్ళు ఆవేదన చెందుతాడు. కానీ ఒక్కటి చెప్తున్నా, గతంలో మొక్కజొన్న వేస్తేనేమో మొక్కజొన్న వేసిందంటే మేము కొనమన్నారు, తర్వాత వరి సాగు చేస్తే ఉరి అని చెప్పేసి ఫామ్ హౌస్ లో వరేసుకున్నాడు. ఇంకొకైనా మీరు విత్తనాలు అమ్మితే మిమ్మల్ని జైలుకు పంపిస్తానని ఆయనకేం తీసుకుపోయి ఎమ్మెల్సీని చేసినటువంటి ఘన చరిత్ర ఉన్నది కేసీఆర్ గారికి. ఆయన మాటలు ఎవరైనా నమ్ముతారండి? గతంలో ప్రాజెక్టుల దగ్గర కుర్చీలు వేసుకొని ప్రాజెక్టులు కట్టిస్తారని చెప్పేసి గత 2014 ముందలు అన్నాడు. తర్వాతకు వచ్చేసరికి ఏమైనా ఫిజిబిలిటీ ఉన్నదే, ఆడ ప్రాజెక్టు కట్టొచ్చానే అని చెప్పేసి మాట మార్చినటువంటి వ్యక్తి ఈయన. ఎంతో మంది రైతులు తన దగ్గర కలవటానికి వచ్చేసి ఇంకో మాట కూడా అన్నారు. ఇవాళ అదే సభలో ఇంకో మాట కూడా అన్నారు. అంటే టైం తక్కువ, ఈ పాయింట్ కూడా మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, ఎక్కడన్నా ఒక పన్ను మనకి వీక్ అయితే పన్ను వీక్కుంటాం కానీ మొత్తం పనులన్నీ వీక్కుంటామా? 30 పిల్లర్లలో ఒక 2 పిల్లలు కుంగితే వాటి మార్చుకోవాలి కానీ మొత్తం మారుస్తారట, యాగి చేస్తున్నారని అన్నారు కాళేశ్వరం. ఒక్కటి వెంకటకృష్ణ గారు బ్యారేజ్ అనేది కేవలము బ్యారేజ్ అనే దాన్ని ప్రవహించడం కోసం జస్ట్ అక్కడ ఒక స్టోరేజ్ ఇది కాదు. అది కానప్పటికీ సాయిల్ టెస్ట్ చేయకుండా చేస్తే 11 పిల్లర్లు కుంగిపోయిన దాన్ని కళ్ళు లేని కబోది లెక్క ఈ రోజున 3 పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. దాని మీద కమిటీ వేసినాం కదా ఆల్రెడీ. దానికి సంబంధించినటువంటిది కమిటీ వేసిన పినాకిని చంద్రఘోష్ గారి యొక్క కమిటీ ఉంది. కమిటీ నిర్ధారిస్తుంది దాని కథ ఏందన్నది. ఆల్రెడీ బీజేపీలో మేము లేం, మన కేంద్రంలో మేము లేం, బీజేపీ ఉన్నది. బీజేపీ ప్రభుత్వం పంపినటువంటి వాళ్ళ కమిటీ కూడా అక్కడ తేల్చి చెప్పింది అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి గురించి. మరి ఇంతకంటే ఏం చెప్పాలండి? ఈ రోజున తీసుకుపోయి ఒకటి మాత్రం అర్థమవుతుంది, అదే రైతు బంధు, అదే రైతు భరోసా, లేకపోతే అదే పవరు, అదే కాళేశ్వరం. ఇప్పుడు లోక్సభ పార్లమెంట్ ఒక్క నిమిషం ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ అవి కాళేశ్వరం మళ్ళీ ఎజెండా కాబోతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది తెలంగాణలో. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, సరే ఇవన్నీ ఒక అంశం అయితే వీకెన్ అయిపోతుంది రోజు రోజుకి. పెద్ద లీడర్లు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఇవాళ కూడా ఒక ఎమ్మెల్యే వెళ్ళి బీజేపీలో చేరినారు. కడియం శ్రీహరి గారి పేరు వస్తుంది, కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఎమ్మెల్యేగా. సో ఈ సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ పార్టీ జనంలో ఇంకా పల్సన్. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళందరినీ 2 minutes వాళ్ళందరినీ ఎమ్మెల్యేలను చేసింది, ఎంపీలను చేసిందే కేసీఆర్ గారు. అది అరే ప్రజలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారం తెచ్చిందని చెప్పేసి నవ్వుకోవట్లేదా? కాబట్టి నవ్వకండి, మీరు కాస్త సభ్యత ఉంటే మంచిగుంటది. మాట్లాడలే, ఏమంటే ఒకటి, వాళ్ళందరూ కేసీఆర్ బీఫామ్ ఇస్తేనే, కేసీఆర్ బొమ్మ పెట్టుకునే పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్సీలు అయినరు, రాజ్యసభ సభ్యులు అయినరు, జెడ్పీ చైర్మన్లు అయినరు, ఇవన్నీ అయినరు. పోయిన వాళ్ళు పోతే మళ్ళీ చేసుకుంటాం, తయారు చేసి ఏం ఫరక్ పడదు. నేనేం చెప్పిన, ఇవాళ పొద్దున కూడా చెప్పినాను, కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకునే పోతాం. ఈ రాష్ట్రానికి 9 సంవత్సరాలు ఏం చేసినారో అదే చెప్పుకొని పోతాం. మీరు చెప్పేది మీరు చెప్పండి. సంక్షోభాలు వస్తా ఉంటాయి, కేసీఆర్ గారు చెప్పారు కదా, తెలుగుదేశం నేనేమంటున్నా, తెలుగుదేశమే మనకు ఆదర్శమని. తెలుగుదేశమే కాదు, ఇప్పుడు ఒకటి నేనేమంటున్నా, మంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మన 5 ఉండే కదా ఎమ్మెల్యే. నేనేమంటున్నా విషయం అది కాదు. వీళ్ళనైనా ఇప్పుడు మొన్న ఎవరి పేర్లు వచ్చినా, ఎవరు పోయినా, ఎవరున్నా, బీవీ పాటిల్ గారు 2 సార్లు ఎంపీ అయిన ఎట్లా కేసీఆర్ బొమ్మ పెట్టుకునేయండి కదా, పొద్దుగంటి రాములు అట్లకించేయండి కదా, ఇంకెవరు ఒక ఆయన ఎట్లా అయ్యండి కదా. విషయం అది కాదు. నేనేమంటున్నా అంటే, ఈజ్ అ టాల్ లీడర్,
ఆయనకు ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కానీ తెలంగాణ సాధించినటువంటి ఘనత కానీ ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి కానీ ఉంది. కొంతమంది కొన్ని రోజుల పాటు కొన్ని విషయాలు చెప్పి ప్రజలను నమ్మించవచ్చు కాక, ఎన్ని సీట్లు గెలుస్తాం బట్ అనుకుంటున్నారు వీఆర్ లోక్సభ? కాన్ఫిడెంట్. Out of నేను చెప్తున్నాను, 70, ఐఎమ్ వెరీ క్లియర్. మేము మా 9 రిటర్న్ చేసే ప్రయత్నం చేస్తాం, 100% ప్రయత్నం చేస్తాం. ప్రజల్లో ఇంకా 30-35 డేస్ ఉంది, ఇప్పుడే ఏం కాలే. రైట్. చాలా విషయాలు చర్చకు రావాలి. మీకున్న చేస్తాం. 9 మళ్ళీ నిలబెట్టుకోగలమనే 100% ధీమాతో చేస్తాం, మీరు ఇంకా ప్రయత్నం చేస్తాం. రైట్. రాణి మాకు మాత్రమే ఎన్ని లోక్సభ గెలుస్తాం సరే, స్టేట్మెంట్ ఒక్కటే. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సరైన పద్ధతిలో తెలంగాణను తెలంగాణకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం శక్తి ఉందనే విషయాన్ని మేము ప్రజలకు చెప్పబోతున్నాం. ఓకే, ఓకే. చెప్తాం. చెప్పండి దాని రాణి, గురించి మీరు ఎన్ని సీట్లు గెలవగలం అనుకుంటున్నారు లోక్సభ? మేము 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నామండి. రైట్. రామచంద్ర రెడ్డి గారు మీరు 14 పైచిలకు స్థానాల్లో గెలవబోతున్నాం. ఈ నిన్ననే 22 14, 12, 26, 26, 9, 35 తెలంగాణలో లోక్సభ స్థానాలు